హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న స్వచ్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను. ఇది మాదాపూర్లో ఉంటుంది. ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం ప్రత్యేకంగా కర్ణాటక స్టైల్లో ఉండే బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా అసలు ఎలాంటి టిఫిన్స్ ఇక్కడ ఉంటాయి, ఎలాంటి లంచ్ ఇక్కడ దొరుకుతుంది, ఈ స్వచ్ రెస్టారెంట్ టైమింగ్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. అలాగే ఈ స్వచ్ రెస్టారెంట్లో దొరికే ఆ స్వచ్ఛమైన టిఫిన్స్ని టేస్ట్ చేసి వద్దాం రండి. ఈ స్వచ్ రెస్టారెంట్ వచ్చి హైదరాబాద్ మాదాపూర్ సిద్ధి వినాయక్ నగర్లో ఉంటుంది. వి కన్వెన్షన్కి ఆపోజిట్లో ఈ స్వచ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. పూర్తిగా మనకి కర్ణాటక స్టైల్ ఫ్లేవర్లో ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఇక్కడైతే మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంబియన్స్ గురించి మాట్లాడుకోవాలి. యాంబియన్స్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న బంగాళా పింకటింట్లాగా ఒక రెండు వైపులా ఉంటుంది. మధ్యలో మనకంతా కూడా ఓపెన్ కిచెన్ కనిపిస్తుంది. అంటే లోపల ఎట్లాంటి టిఫిన్స్ ప్రిపేర్ అవుతున్నాయి, ఎలా ప్రిపేర్ అవుతున్నాయి కూడా మనకి గ్లాస్ డోర్లోంచి క్లియర్గా విజిబుల్గా మనకు అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగా ఫేమస్. హైదరాబాద్లో చాలామంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని చాలా బాగా ఇష్టపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే పేరుకు తగ్గట్టే ప్యూరిటీ, అంటే హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడ టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. బడ్జెట్లోనే ఇక్కడ టిఫిన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. చాలా రకాల టిఫిన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే మార్నింగ్ టిఫిన్స్ మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ కూడా ఉంటాయి. మధ్యాహ్నం అయితే మాత్రం 11 నుంచి అయితే మాత్రం ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లంచ్లో వచ్చి మనకి మీల్స్తో పాటు బిసేబెలే బాత్ ఇట్లాంటి కొంచెం స్పెషల్ ఐటమ్స్, కర్ణాటక స్పెషల్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. బడ్జెట్ అయితే మాత్రం ప్రైసెస్ బాగానే ఉన్నాయి. మరీ హై రేంజ్లో లేవు, అలాగని మరీ తక్కువ కాదు, మీడియం రేంజ్లో రేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. టిఫిన్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నోరు ఊరిస్తున్నాయి. ఫస్ట్ టేస్ట్ కూడా బాగుండేటట్టే, లుక్ అయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అసలు ఏమేమి దొరుకుతాయి ఏంటనేది మీకు ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ వచ్చి ఇడ్లీ, వడ, గీ కారం ఇడ్లీ, చిట్టిడ్లీ, అలాగే సాంబారు. చిట్టిడ్లీలోనే మళ్ళీ ఈ సాంబారు డిప్ చేసుకునేటట్టు సాంబార్ ఇడ్లీ ఉంటుంది చిట్టిడ్లీలో. ఇది బాగా స్పెషల్ కూడా ఇక్కడ. అట్లాగే వడ, సాంబార్ వడ, కేసరీబాత్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఉప్మా, అలాగే కేసరీబాత్ ప్లస్ ఉప్మా కూడా దొరుకుతుంది. పొంగలు, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, గీ కారం దోశ, పూరి, సాగు పూరి అంటారు కదా, ఆ పూరి కూడా 3 పీసెస్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ప్రైసెస్ రేంజ్ వచ్చి 20 రూపీస్ నుంచి హైయెస్ట్ వచ్చి 80 రూపీస్ వరకు ఇక్కడ ప్రైసెస్ అయితే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్స్ అయితే మాత్రం ఉన్నాయి. అలాగే లంచ్ ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండేది. వెజ్ పులావ్, బిసిబెల్లబాత్, కర్డ్ రైసు, మినీ మీల్ 140 రూపీస్ మినీ మీల్. వెజ్ పులావ్ వచ్చి 80 రూపీస్, బిసిబెల్లబాత్ 80, కర్డ్ రైస్ కూడా 80 అనమాట. స్నాక్స్ వచ్చి మిర్చి బజ్జీ, అంటే ఈవినింగ్ 4:30 నుంచి ఉంటుంది, ఇది 8:30 వరకు. మిర్చి బజ్జీ, మసాలా వడ అవి వచ్చి 45 రూపీస్. నైట్ వచ్చి 10:30 వరకు అయితే, అంటే మధ్యలో ఒక 1 అవర్ అయితే మాత్రం లీజర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 3 to 4:30 1.5 అవర్ ఉండదు ఇక్కడ. తర్వాత మళ్ళీ 4:30 నుంచి ఈవినింగ్ 10:30 వరకు కూడా ఈ రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ టీలు, ఫిల్టర్ కాఫీలు, బాదం మిల్క్, పల్పీ గ్రేప్ జ్యూస్ ఇట్లాంటి జ్యూసులు కూడా ఉంటాయి. అవి కూడా 20 రూపీస్ నుంచి హైయెస్ట్ వచ్చి 60 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ దొరికే ఐటమ్స్ అయితే ఇవే, చాలా సింపుల్ ఐటమ్స్. అంటే మరీ పెద్ద మెనూ అయితే ఉండదు, కానీ సింపుల్గా ఒక 20 రకాల ఐటమ్స్ ఇక్కడ మనం ఈ స్వచ్ రెస్టారెంట్లో అయితే టేస్ట్ చేయొచ్చు. చాలా టిఫిన్స్ చూడడానికి అయితే మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. టేస్ట్ అయితే చెప్తాం. వడ చూస్తుంటే మీకు చాలా క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా కూడా కనిపిస్తుంది. 2 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి పుదీనా చట్నీ, 2 కొబ్బరి చట్నీ. అలాగే మసాలా దోశ. ఈ మసాలా దోశలో కూడా సేమ్ ఇట్లా సింపుల్గా మంచి ఆలు మసాలా పెట్టి చుట్టూ కారం పూసి చక్కగా ఈ దోశను కూడా బెంగళూరు స్టైల్ దోశ అయితే ఇస్తున్నారు. అలాగే బటన్ ఇడ్లీ, అంటే మనం చిట్టిడ్లీ అంటాం కదా, చిట్టిడ్లీ కర్ణాటక స్టైల్ సాంబార్ అనమాట. సాంబార్ చూస్తే మాత్రం ఎంత చిక్కగా ఉందో చూడండి, అబ్బబ్బబ్బబ్బ, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సాంబార్ అయితే మాత్రం అంత బాగుంది. ఈ సాంబార్లో బాగా నాననిచ్చాక ఈ బటన్ ఇడ్లీ అయితే లాస్ట్లో
ఫినిష్ చేద్దాం. ఫస్ట్ ఈ వడ దగ్గర నుంచి మొదలు పెడతాం. బా చాలా సాఫ్ట్ అండ్ క్రిస్పీ వడ. కమ్మటి ఫ్లేవర్లో చట్నీ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ చట్నీస్ కంటే కూడా ముందు వడ చాలా సాఫ్ట్గా అట్ ద సేమ్ టైం క్రిస్పీగా చాలా మంచి టేస్ట్ ఉంది. పుదీనా చట్నీ బాగున్నాయి. చట్నీలు కూడా ఏమాత్రం కారంగా లేకుండా కమ్మటి ఫ్లేవర్లో చాలా బాగున్నాయి. పుదీనా చట్నీ అయితే చాలా బాగా నచ్చింది. దోశ అయితే టెస్ట్ చేద్దాం. చక్కగా చూపించాను కదా ఆల్రెడీ, ఆలు మసాలా కర్రీ మంచి అదిరిపోయింది. దోశ ప్లస్ ఆ మసాలా ఫ్లేవరు అదిరింది, చాలా బాగా నచ్చింది నాకు. కర్ణాటక స్టైల్ ఏంటంటే దోశ మాత్రం ఎర్రపడేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. అఫ్కోర్స్ ఎందుకంటే మన స్టైల్ మందనుకోండి, ఎవరిని నేనేం తక్కువ చేయట్లేదు, కానీ బట్ కర్ణాటక స్టైల్ దోశల్లో మాత్రం సంథింగ్ మ్యాజిక్ ఉంది. చుట్టూ కారం పూసారు, ఇక్కడ కొంచెం కారం ఫ్లేవర్ తగులుతుంది. ఇవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు గట్టిగా బలంగా వేశారు ఈ చట్నీలో. ఇంత చక్కటి అంబియన్స్లో కూర్చొని ఇంత మంచి స్వచ్ఛమైన రుచి కలిగిన ఈ టిఫిన్స్ తింటుంటే మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది. మనకి అంటే ఉదయం మళ్ళీ సాయంత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, 10-11కి ఆ టైంకి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం అంటే లంచ్ టైంలో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం అంటే బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది, ఒకవేళ మనం వైండింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, ఆ మిషన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అందులో మనకి ఇక్కడున్న మెనూ ఉంటుంది, ప్రైసెస్ ఉంటాయి, అవన్నీ చూసుకుని మనం చూస్ చేసుకుని కార్ట్లో పెట్టుకుని తర్వాత మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అందులోనే మనం ఫోన్పే, గూగుల్ పే, మన పేమెంట్ గేట్వేస్ దేనితోనైనా మనం ఇక్కడ పే చేసే సౌలభ్యం కూడా ఈ స్వచ్ఛ రెస్టారెంట్లో ఉందన్నమాట. మాదాపూర్లో చాలామందికి దీని గురించి చెప్పనవసరం లేదు, ఆల్రెడీ నాకు చాలామంది నా ఫ్రెండ్సే సజెస్ట్ చేస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. మాదాపూర్లో బెస్ట్ కర్ణాటక స్టైల్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ దొరికే ప్లేస్. మధ్యాహ్నం లంచ్లో అయితే ఆ బిసిబెలే బాత్ తోటి వెజ్ పులావ్, మీల్స్ కూడా చాలా బాగుంటాయట. అండ్ నేను లంచ్ టైంలో రాలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో వచ్చాను కాబట్టి బ్రేక్ఫాస్ట్తో ఫినిష్ చేస్తున్నాను. సాంబార్ ఇడ్లీ చక్కగా ఇలాంటి చిన్న ఉల్లిపాయలు వేసి ఈ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ ఉల్లిపాయతో అలా పెట్టేసుకున్న బాగానే ఉంటుంది. సాంబార్ తాగేయచ్చు, అంత గమ్మగా అంత అద్భుతంగా ఉంది ఇక్కడ సాంబార్. జనరల్గా సాంబార్ ఇడ్లీ అంటే పెద్ద ఇడ్లీ వేసుకుని అందులో సాంబార్ వేసుకుని చక్కగా ఇలా మొత్తం వాటిని నలిపి ఆ సాంబార్లో తింటుంటాం. బట్ ఈ చిట్టిడ్లీ ఉండడం వల్ల చిట్టిడ్లీ ఆల్రెడీ బాగా నాని ఉంటుంది కాబట్టి బాగా పీల్చుకుంటుంది ఆ చిట్టిడ్లీ ఆ సాంబార్లో. సో ఈ చిట్టిడ్లీని ఈ చిట్టిడ్లీ లాగే తినేయచ్చు.
పూరి కూడా ఉంటుంది. ఇక్కడ పూరి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పూరి కూడా చాలా బాగా ఫేమస్. అందులో పూరి కూర కూడా చాలా బాగా ఎక్కువ మంది లైక్ చేస్తుంటారు. ఎందుకంటే మరీ ఎక్కువైపోతాయని నేనైతే పెట్టుకోలేదు, కానీ పూరి కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందట. ఓవరాల్గా అయితే మాత్రం ఈ కర్ణాటక స్టైల్లో ఉన్నటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది లైక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు కేవలం టిఫిన్స్ టేస్ట్ గురించే కాకుండా ఇలాంటి ప్లెజెంట్ యాంబియన్స్లో సరదాగా కాసేపు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ గడపడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇలాంటి మంచి యాంబియన్స్లో కూర్చొని చక్కటి అందులోకి ఇలాంటి చిక్కటి సాంబార్ని కూడా టేస్ట్ చేస్తూ అలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు కూర్చున్నా తనవి తెరదనమాట. అంత బాగుంది యాంబియన్స్. టిఫిన్స్ కూడా పేరుకు తగ్గట్టే స్వచ్ఛమైన అచ్చమైన బెంగళూరు స్టైల్ అదిరిపోయే టేస్ట్ ఉన్న టిఫిన్స్ అనమాట. బడ్జెట్లోనే ఉన్నాయి కూడా, రేట్స్ కూడా. ఇది ఓవరాల్గా మాదాపూర్లో ఉన్నటువంటి స్వచ్ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.